ఇప్పటిదాకా బావ ఆచూకీ తెలిస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు మా బావ క్షేమంగా తిరిగొచ్చినా సరే వీణ్ణి వదిలిపెట్టను. ఇక్కడేం చేస్తున్నావు సాత్విక? ముకుంద్ వాళ్ళ రూమ్ అక్కడుంది. నాకు తెలుసు. మరి అక్కడికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? పద పద సాత్విక. కృష్ణవేణి చాలా బాధపడుతుంది. అవును సాత్విక, ముకుంద్ కోసం షాపింగ్ సెంటర్కి వెళ్ళావు కదా, వెళ్ళిన పని ఏమైంది? పద చెప్తాను. హలో సార్, మీరు చెప్పినట్టు హాస్పిటల్కి వచ్చి కనుక్కున్నాను సార్. ఏమైంది? వాళ్ళు వెతుక్కుంటూ వచ్చింది ఈ అడవి మనిషి కోసమే సార్. ఓకే, వాడు బతికే ఉన్నాడా? లేదు సార్, వాడు ఇందాకే చనిపోయాడు. ఇక మనకే ప్రాబ్లం లేదు. ఎస్, మనం ముకుందుని చంపామనడానికి సాక్ష్యం లేదు. అన్ని శుభశకునాలు కలిసొచ్చే టైం వస్తే ఇలాగే ఉంటుందేమో. కృష్ణవేణి, బీ రెడీ ఫర్ బిగ్ బ్యాంగ్. అంత పెద్ద కొండ మీద నుండి లోయలో పడిపోయాడు. ఎవరి బిడ్డో ఏమిటో. అంతసేపటి నుంచి ఊపిరాడుతుంది గాని స్పృహలోకి రావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? తలలోపల గట్టిగానే తగిలినట్టుంది. లేదండి పాటి కళ్ళు తెరిచి చూసేవాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకేం చేస్తాం? మనకు తెలిసిన వైద్యం అంతా చేసాం. చూస్తూ చూస్తూ ఇలా వదిలేయలేం కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? కాసేపు అయ్యాక ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్దాం. సరే, తెల్లారిదాకా కళ్ళు తెరుతాడేం చూద్దాం. లేదంటే అప్పుడు ఆలోచిద్దాం. ఏంటి సాత్విక, ఇందాక నుంచి ఏదో ఆలోచిస్తున్నావు? అవును, నువ్వేదో చెప్తాను. నువ్వు వెళ్ళిన ప్లేస్లో ఏదైనా క్లూ దొరికిందా? క్లూ దొరకలేదు, కానీ ఒకడు అనుమానాస్పదంగా కనిపించాడు. ఏంటి సాత్విక నువ్వనేది? అవును కృష్ణవేణి, బావ మిస్ అవడానికి కారణం వాడినేమోనని నా అనుమానం. బహురూపాయ 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 బహురూపాయ. ఎవడు సాత్విక? వాడు దేవేంద్ర. సాత్విక, ప్లీజ్ బీ సీరియస్. అంటే ఏంటి నీ ఉద్దేశం బ్రో? బావ మిస్ అయితే నేను జోక్గా ఉంటాననుకున్నావా? సాత్విక ప్లీజ్, అసలు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్డ్గా చెప్పు. నేను బావ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెళ్ళాను. అక్కడ
కృష్ణవేణి, దేవేంద్ర పెళ్లి చూపులకు వెళ్తున్నానని వారం రోజులు లీవ్ పెట్టానని చెప్పాడు. ఆ ఊరు పేరు కూడా ఏదో చెప్పాడే, నేను మర్చిపోయాను. బహుశా అతను పెళ్లి చూపులకు వచ్చింది అరకకే అయిండొచ్చు. బహురూపాయ. పెళ్లి చూపులకు వచ్చిన వాడే అయితే ఇదే గెస్ట్ హౌస్ లో ఎందుకు దిగుతాడు? దేవేంద్ర ఈ గెస్ట్ హౌస్ లో ఉన్నాడా? అవును, నేను వాడిని ఫాలో అవుతూనే ఇక్కడికి వచ్చాను. అంటే నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయింది వాడి రూమే. నువ్వు చెప్పేది నిజమైతే ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి వాడిని అడుగుదాం. పదండి, పద చెల్లెమ్మ. బహురూపాయ. బహురూపాయ. ఇందులోనే నేను దేవేంద్రని చూశాను. ఇలా కాదు. ఏయ్! ఏంటండి డోర్ అలా బాధేస్తున్నారు? ఎవరు మీరు? హలో మేడం, ఎవరండి మీరు? నా పాటికి నేనేదో ఈ రూమ్లో ఉంటే మీ గోలేంటి? దేవేంద్ర ఎక్కడా? నిన్నే అడిగేది. ఎక్కడ్రా దేవేంద్ర? దేవేంద్రనే పట్టుకొని దేవేంద్ర ఎక్కడున్నారంటారేంటి? నేనే దేవేంద్రని. ఏం కావాలి మీకు? నువ్వు దేవేంద్రవా? అవునండి. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ కూడా చూపించాలా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది కృష్ణవేణి. నేను వాణ్ణి ఇదే గదిలో చూశాను. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను. కృష్ణవేణి, నేను చెప్పింది నువ్వు నమ్మితే చాలు నాకు. పద సాత్విక.
ఎంతసేపు అని అలా పడుకుంటావు బాబు? లేచి రెడీ అవ్వు, మనం షూటింగ్ వెళ్ళాలిగా. నువ్వు ఇలా పడుకుంటే తాతయ్యతో ఫోన్ ఎవరు మాట్లాడతారు? లేచి ఒక్కసారి మాట్లాడు. నానమ్మ బర్త్డే చేస్తారని చెప్పావుగా, మరి చెయ్యాలిగా బాబు. నువ్వేదైనా మాటిస్తే 600 అదే మాట మీద నిలబెడతావు కదా. మరి నిలబెట్టుకోవాలి కదా బాబు. లేచిరా. ఏమైంది బాబు? లే తొందరగా. పద్మనాభం గారు, బాడీని తీసుకెళ్ళిపోతున్నారా? బాడీనా? నా కార్తీక్ బాబుని పట్టుకుని బాడీ అంటారా? మీ బాబు ఏంటండి? పోయాక ఏ బాబైనా జస్ట్ బాడీనే. ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి, బట్ ఇది ఫ్యాక్ట్. హలో, ఏంటి పద్మనాభం, ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీవేంటి? ఒకసారి మా మనవడికి ఇవ్వు. భూపతి గారు, కార్తీక్ బాబు మనకిక లేడు. ఏంటయ్యా, ఏంటి నువ్వు మాట్లాడేది? మనకిక లేడు. ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? 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 ఏమైందండి? ఏమండి? లేవండి. హలో 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 పద్మనాభం, ఏమైంది? అమ్మగారు, కార్తీక్ బాబు చనిపోయాడమ్మా. కార్తీక్ కార్తీక్ చనిపోయాడా? ఏంటి పద్మనాభం గారు ఆలోచిస్తున్నారు? ఏమి లేదు డాక్టర్. బాబు లేడని తెలిస్తే వాళ్ళు ఒక్క క్షణం కూడా బతకరు. ఏదో ఒకటి చెయ్యాలి. పద్మనాభం గారు చెప్పండి, బాడీని ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపొద్దు డాక్టర్. ఎక్కడికి పంపొద్దంటే ఎలా సార్? బాబు బయటికి వెళ్ళాలంటే అది బాబులాగానే వెళ్ళాలి, ఇలా బాడీలా కాదు. బాబులా వెళ్ళాలా? అది ఎలా కుదురుతుంది? బాబు నాయనమ్మ తాతయ్యలు పాపం ఒట్టి అమ్మాయికులు డాక్టర్. కన్న కొడుకు ఎప్పుడో చనిపోయాడు, అప్పుడే వాడు సగం చచ్చిపోయారు డాక్టర్. అప్పటి నుంచి మనవళ్ళలోనే కొడుకుని చూసుకుంటూ ప్రాణాల్ని నిలబెట్టుకుంటున్నారు డాక్టర్. ఇప్పుడు మనవడు కూడా లేడని తెలిస్తే వాళ్ళు ఎలా బతకగలరు డాక్టర్? అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? నాకు తెలియదు డాక్టర్. నిజంగా మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ బాబు బతికి తీరాలి. సిస్టర్, సార్, ఆయన షాకులో మాట్లాడుతున్నారు. ఓ 1 అవర్ ఆగితే సెట్ అవుతారు. తర్వాత ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. ఓకే సార్. లేదు డాక్టర్, నేను షాకులో మాట్లాడట్లేదు, భయంతో మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. డాక్టర్, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, బాబు బతికి రావాలంతే. సి మిస్టర్ పద్మనాభం, డబ్బు ప్రాణాలను తీసుకురాలేదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, నా ప్రాణాలు తీసుకుని బాబుని బతికించండి. ఇదేం వెహికల్ షోరూమ్ అనుకుంటున్నావా? ఎక్స్చేంజ్ ఆఫర్లో ప్రాణాలు మార్చుకోవడానికి? డాక్టర్, మీ పద్మనాభం కాళ్ళు గారు, పట్టుకుంటాను. చూడండి, చూస్తే బాగా చదువుకున్న వారిలా ఉన్నారు, పైగా పెద్దవారు. ఇలా చేయటం ఏం బాగలేదు. డాక్టర్, నా బాధను అర్థం చేసుకోండి. చూడండి పద్మనాభం గారు, నేను ఒక ఇంపార్టెంట్ సెమినార్కి అటెండ్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం తర్వాత మాట్లాడదాం. డాక్టర్, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, డాక్టర్, డాక్టర్ నా మాట వినండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. బాబు, బాబు. Well, being a reputed, I have so many opportunities across the world. But I prefer India.
Even it's a small visit. Well, come to the point. The main motto of the seminar is డాక్టర్ గారు, డాక్టర్ గారు, బాడీని మార్చడానికి తీసుకెళ్తారంటున్నారు. ప్లీజ్ మీరే ఏదైనా హెల్ప్ చేయండి. మిస్టర్ పద్మనాభం, మీకేమైనా పిచ్చి పట్టిందా? చనిపోయిన వ్యక్తిని మేమెలా బతికిస్తాం? దయచేసి మీరు న్యూసెన్స్ చేయకుండా బాడీని తీసుకెళ్ళండి. అలా అనకండి. బాబు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ప్లీజ్ గెట్ లాస్ట్. డాక్టర్ మీరు ఉండండి. మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, 5 ఏళ్ళు కూడా నిండలేదు. మా కార్తీక్ బాబు చనిపోయాడు. ఈ విషయం తెలిస్తే నానమ్మ తాతయ్యలు ఇద్దరూ గుండాకి చనిపోతారు. అంత డబ్బు ఐశ్వర్యం ఉండి మనవడు లేడన్న నిజం తెలిస్తే బతకలేరు సార్. బాబుని ఎలాగైనా నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే జరగకపోతే నేను కూడా ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. శశాంక్ గారు, ఇతను చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించి ఎలా తీసుకురాగలం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు అతని గురించి వదిలేయండి సార్. పద్మనాభం గారు, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఈశ్వర్ గారు మీరాగండి. చూడండి, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నేను కూడా చనిపోయిన మీ బాబుని బతికించలేను. కానీ అతను బతికే ఉన్నట్టు అతని నానమ్మ తాతయ్యని నమ్మించొచ్చు. ఎవరైనా బండి ఆపితే ఇతను హాస్పిటల్లో చేర్పించి వెళ్ళమందాం. అంతే, మనం మాత్రం అంతకన్నా ఎక్కువేం చేస్తాం? ముకుంద్, ఎక్కడున్నారు నాన్న? ఎక్కడున్నా త్వరగా వచ్చారా? ఆపండి ఆపండి సారు, ఆపండి 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 ఆపండి, కారు ఆపండి సారు. సార్ సార్ కారు ఆపండి సారు. ఏంట్రా ఎవరు ఆపట్లేదు? ఇంకో బండి ఆపుదాంలే. ఆపితే ఇతను అందులో వేద్దాం. ఎవరు ఆపకపోతే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎక్కడో పక్కన పడుకోబెట్టి వెళదాం. అంతే. బతకాలని రాసుంటే ఆ దేవుడే ఏదోటి చేస్తాడు. సరే, కారు ఏదో వస్తుంది చూడు. ఆపండి ఆపండి సారు, ఆపండి 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 ఆపండి. సార్ సార్ కారు ఆపండి సారు, కారు ఆపండి సారు. సారు సారు కారు ఆపండి సారు, కారు ఆపండి సారు, ఆపండి సారు. ఎందుకు కారు ఆపారు? ఎవరో అబ్బాయికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఏమైంది అతనికి? కొండపై నుంచి పడిపోయినట్టున్నాడు. చాలా దెబ్బలు తగిలాయి. మాకు తోచిన వైద్యం చేసాం, కానీ స్పృహలోకి రావడం లేదు. మీరు ఎలాగ అటువైపు వెళుతున్నారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్తారేమోనని. హలో 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 హలో, ఎక్కడున్నారు పెద్దనాన్న మీరు? వస్తున్నానమ్మా. ముకుంద గురించి టెన్షన్లో పెద్దమ్మ ఫెయింట్ అయి పడిపోతే అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది పెద్దనాన్న? పర్లేదమ్మా, ఇప్పుడు బానే ఉంది.
మాకేం అర్థం కావడం లేదు. ముకుంద్ గురించి చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడే వస్తున్నానమ్మా. సార్ ఐఎమ్ సారీ, నాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది. ఉండండి, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. హలో, ఆ, 108కి ఫోన్ చేశాను. అంబులెన్స్ వస్తుంది, మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. అమ్మా, నిన్ననగా వెళ్ళిన బావ ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు చాలా భయంగా ఉంది. నిన్న నీ గుళ్ళోనే నేను వద్దన్నా వినకుండా బావ మోకాళ్లపైన మెట్లెక్కి ముడుపు కట్టాడు. దాంట్లో నా పైన తనకున్న ప్రేమ ఒకటే నువ్వు చూసుండొచ్చు, కానీ తనకి నా మీదున్న అపారమైన నమ్మకం కూడా నాకు కనిపించింది తల్లి. బావ తన స్వచ్ఛమైన మనసుతో నిన్నొక కోరిక కోరాడు. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కల్లా మేమిద్దరం కాస్త ముగ్గురం అవ్వాలని, ఆ ముగ్గురం కలిసి అమ్మవారి దర్శనానికి రావాలని కోరుకున్నాను. ఆ కోరిక తీర్చాల్సింది నువ్వే. వీలైతే నలుగురికి సహాయం చేసేవాడే తప్ప ఎవరికి ఏ హాని తలపెట్టని మనిషి. మీ పేరు చెప్పండి. నా పేరు